లైనెక్స్ లో రన్ అయ్యే ప్రాసెస్ గురించి తెలుసుకోవడానికి ps కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ps అండ్ కమాండ్ టైప్ చేస్తే నాకు ప్రెసెంట్ కరెంట్ షెల్ యొక్క ప్రాసెస్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే మనం ప్రెసెంట్ ఏ టెర్మినల్లో ఉన్నామో దాని యొక్క ప్రాసెస్ గురించి డిస్ప్లే చేస్తుంది. దాన్ని నెక్స్ట్ ps-e, ఇక్కడ e అంటే ఎవ్రీ ప్రాసెస్, అంటే మన సిస్టంలో రన్ అయ్యే ప్రతి ప్రాసెస్ మనకనేది డిస్ప్లే చేస్తుంది. అలానే నెక్స్ట్ ps-ef, ef అంటే ఇక్కడ ఫుల్ ఫార్మాట్ లో మనకి రన్ అయ్యే ప్రతి ప్రాసెస్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది, అలాంగ్ విత్ ప్రాసెస్ ఐడి అండ్ యూజర్ ఐడి అండ్ పేరెంట్ ఐడి అండ్ ఆఫ్ సర్వీసెస్. అలా ఫుల్ ఫార్మాట్ లో మనకి డిస్ప్లే చేస్తుంది ef అనేది. అండ్ నెక్స్ట్ మనం పర్టికులర్ సర్వీస్ ని ఆ యొక్క ప్రాసెస్ ని తెలుసుకోవడానికి ps-ef అండ్ పైప్ సింబల్ గ్రేప్ అపాచీ అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ అనే ప్రాసెస్ ఆ యొక్క ప్రాసెస్ రన్ అవుతుందా లేదని మనకి ఆ సింగిల్ ప్రాసెస్ మాత్రమే, పర్టికులర్ ప్రాసెస్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ మనం పైప్ సింబల్ యూజ్ చేసి ప్రాసెస్ కమాండ్ లో నుంచి అపాచీ అనే సర్వీస్ ని గ్రేప్ చూసి ఫిల్టర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ps-aef అంటే ఈ ps-aef అనే కమాండ్ దాని యొక్క పర్పస్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ అయితే తెలపండి. And don't forget to like and share and subscribe to my channel. Thank you guys.